వెల్కమ్ టు మైసూరు పిల్ల. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ 2024 అందరికీ బాగా ఉండాలా అని చెప్పేసి మాకు స్టార్టింగే 2024 ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. చూడని వాళ్ళైతే నా వీడియో నెక్స్ట్ ముందర ఏంటి ఈ వీడియో కంటే వెనక వీడియో ఒకటి పోస్ట్ చేసినాను కదా, అది ఏం పెద్ద గిఫ్ట్ అని చూడండి వీడియో చూసేసి. అట్లా అందరికీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా న్యూ ఇయర్ ముందు రోజు వచ్చేసి షాపింగ్ కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాం. తినేసి బ్యారీన్లోనా ఇవి వచ్చి రేగి పండ్లు, గంగిరేగి పండ్లు అంటారు కదా, అవి లావు అనమాట. అంటే మనము నేను చూసేటప్పుడు కొంచెం లావు ఉండేవి, ఇప్పుడు ఇంకా విపరీతంగా నిమ్మకాయ అంత సైజులు వచ్చేసినాయి అనమాట. ఆయన వచ్చేసి అది గ్రీన్ యాపిల్ మేడం అని అంటున్నాడు. ఇవి రేగి పండ్లు కదా అంటే, కాదు మేడం గ్రీన్ యాపిల్ అంట. మళ్ళీ మధ్యలో పిచ్చ ఉంది కదా అది ఎట్లా వస్తుంది అని అంటే, అవును మేడం ఇది కొత్త రకము అని అంటున్నాడు అనమాట. అంటే మనం ఏమో తెలియకోకుండా మనం పిచ్చోలు చేయాలని అనుకుంటున్నాడేమో మరి. ఇంకా అక్కడ మార్కెట్ లోపల కేఆర్ మార్కెట్ ఉంది కదా, లోపల కాదు ఇది బయట అనమాట. ఆ టవర్ క్లాక్ ఉంది వాచ్ దగ్గర, అక్కడ చుట్టూరు ఇట్లా కుప్పలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సరే చూద్దాంలే అని పోయినామంటే లోపల కంటే ఇక్కడ ఇంకా చీప్లో ఉందన్నమాట. ఇంకా అరటిపళ్ళు అయితే ఈ యాలక్కి అరటిపండ్లు మేము వచ్చి కోత అరటిపళ్ళు అంటాం, చిన్న చిన్నవి వచ్చేసి యాలక్కి అరటిపండ్లు అని చెప్పేసి. అది ఒక్కొక్క చిప్ప అంటే ఒక డజన్ ఉందన్నమాట. అట్లాంటిది 10 రూపాయలేనంట. మామూలుగా మాల్లో పోయినామంటే మామూలుగా మనము ఈ పచ్చరటిపళ్ళు ఉంటాయి కదా, దానికంటే రేట్ ఎక్కువ ఈ అరటిపండ్లు. 80 రూపీస్ పైన, 80 to 120 రూపీస్ ఆ లోపల ఉంటుంది ఎప్పుడు రేటు కిలో. కానీ అక్కడ పోయి చూసినామంటే ఒక్కొక్క 12 కాయలేమో 12 పండ్లు ఉంటాయి, దానికి 10 రూపీస్ అని అంట. అంత చీప్గా ఇచ్చినారు ఆ రోజు మాత్రము. ఇంకా అక్కడనే కేఆర్ మార్కెట్ ఉంది కదా, అక్కడనే వచ్చేసి షాప్స్ బయటలోన ఈ గురు స్వీట్స్ అని ఉంటుంది. ఈ గురు స్వీట్స్ ఏంటంటే ఫేమస్ మైసూర్ పాక్ ఉంది కదా, ఫస్ట్ మైసూర్ పాక్ తయారు చేసింది, ఇన్వెంట్ చేసింది వీళ్ళే అనమాట, ఈ గురు స్వీట్స్ అనేవాళ్ళు. అది షాప్ చూడడానికి మాత్రం చిన్న షాప్ ఉంది, రష్ అయితే విపరీతంగా ఉంది. అది వేరే న్యూ ఇయర్ కదా, ప్రతి ఒక్కరు మైసూర్ పాకు తీసుకొని పోతా ఉన్నారనమాట. దాంట్లో మైసూర్ పాకు వెరైటీలు డిఫరెంట్ ఉన్నాయి. జాగ్రీ మైసూర్ పాకు, నెయ్యి మైసూర్ పాకు, అట్లా చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇంకా మేము కూడా కొంచెం వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీసుకున్నాము. అయితే 800 రూపీస్ పర్ కిలో అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇంకా ఎదురుగుంది చూడండి, చిన్న పెట్టుకుని ఉన్నారు కదా వాళ్ళ దగ్గర పండ్లు అంటే అన్ని వెరైటీస్ అక్కడ దొరుకుతాయి అనమాట. అది తీసేసుకొని నేను కొంచెము ఈ సీతాఫలం పండ్లు ఉన్నాయి కదా, సీతాఫలం పండ్లు అయితే ఇప్పుడేందంత విపరీతంగా ఇంతింతలా వచ్చేసినాయి. మనం చిన్నగునేటప్పుడు ఒక సైజ్ లెవెల్లో యాపిల్ కాయ అంత ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం 2 చేతులు పట్టుకోకుండా ఇంత పెద్దగా వచ్చేసినాయి. కిలో మాత్రము కిలోకి ఒక 2 కాయలు వస్తే అబ్బాబ్బా అంటే ఒక 3 కాయలు వస్తాయేమో అంతే, అట్లున్నాయి కాయలు. పచ్చి గట్టిగా రాళ్ళలా ఉన్నాయి అవి. మళ్ళీ ఇంటి తీసుకుపోతే మాగుతాయో లేదో పడేయాలో అన్న భయం. మళ్ళీ అవి మాత్రము తీసుకుందాం అనుకున్నాను, కానీ మొన్ననే కదా అందరికి జలుబులు దగ్గులు వచ్చేసినాయి అని చెప్పేసి నాకు మాత్రం తీసుకోవాలని చాలా ఆశ ఉండి తీసుకోలేదు. ఇంకా మేము బయట నుంచి పోతా ఉన్నామన్నమాట. ఇంకా ఈ ఏరియాలోనే ఫుల్ షాపింగ్ అంతా ఉంటుంది, లోకల్ షాపింగ్ లాగా అనమాట. బాంబే టిఫానీస్ అని ఇందాక చూసినారు కదా, దాంట్లో కూడా చాలా బాగుంటాయి. బాదాం మిల్క్ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట బాంబే టిఫానీస్. ఇంకా అక్కడ నుంచి కేక్ తీసుకుందాము న్యూ ఇయర్కి అని చెప్పేసి మళ్ళీ మేము మొన్న అరోమా బేకరీ పోయినాం కదా, మాకు అంటే ఒక చిన్న ఆశ అనమాట. మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ వోచర్స్ ఇస్తారు, ఇంకోసారి ఇంకొక ట్రిప్ తగులుతుందేమో, పిల్లల్ని కూడా తీసుకొని పోదాంలే మనము. ఇప్పుడు మొన్న కప్పులకే తగిలింది, ఇద్దరమేమో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని వదిలిపెట్టి పోవడానికి కుదరదు కదా అని చెప్పేసి అట్లా ఒక చిన్న ఆశ అనమాట, దురాశతోనే పోయినామన్నమాట. కానీ ఏం జరిగింది తెలుసా, ఏమొచ్చింది తెలుసా మాకు, అంటే ఓచర్ మాత్రం ఇచ్చినారు మనము బిల్ చేసిన అమౌంట్కి, కానీ ఏమొచ్చిందో లాస్ట్ చూపిస్తాను చూడండి. చాలా అది కూడా గిఫ్ట్ మాత్రం వచ్చింది, ఏమొచ్చిందో లాస్ట్ చూపిస్తాను నేను. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట కేక్స్. నేను గార్లిక్ బ్రెడ్ తీసుకుందామని అనుకున్నాను, లాస్ట్ టైం తీసుకున్నది వేరే గార్లిక్ బ్రెడ్, ఈ గార్లిక్ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాను అనమాట, 2 గార్లిక్ బ్రెడ్స్ తీసుకుందాంలే అని చెప్పేసి. అదే కిరణ్ అంటున్నాడు పోయినసారి తీసుకున్నాం తిన్నామా లేదా పడేసినారా మీరు అని చెప్పేసి. నాకు కూడా పెట్టుకోకుండా తినేసినారు కిరణ్ అని. ఈ బేకరీలోన వెరైటీస్ చాలా బాగుంటాయి. మేము వచ్చేసి అక్కడ మార్కెట్లో పోయినప్పుడు నాకు ఒక్కొక్క కర్బూజా పండు అనమాట, అంటే సీజన్కి విరుద్ధంగా ఇప్పుడు అన్ని పళ్ళు దొరుకుతున్నాయి, మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి. కర్బూజా పండ్లు యాక్చువల్గా అంటే మనకు సమ్మర్లో కర్బూజా కల్లంగడి సమ్మర్లో దొరికేవన్నమాట, కానీ ఇప్పుడు కర్బూజా పండ్లు దొరుకుతూ ఉన్నాయి. అక్కడ వచ్చేసి 5 రూపాయలకు ఒక కాయని ఇచ్చేసినాడు అనమాట ఆ మార్కెట్లోన. మేము అదే కర్బూజా పండ్లు ఇక్కడ వచ్చి చూసినామంటే కిలో 90 రూపాయలు ఏమో అని పెట్టినారు.
అదే చూడు మనము షాపింగ్ మాల్లోన మామూలుగా బయట రోడ్ల మీద అమ్మేటోళ్ళ దగ్గర తీసుకున్నామంతా అంత డిఫరెన్స్ అని చెప్పేసి, అంటే వాళ్ళ దగ్గర బేరం ఆడతాము, ఇక్కడ రేట్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ రేట్ ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు ఎంత బిల్ వేస్తారో అంత నోరు మూసుకొని జిఎస్టీలు అవి ఇవన్నీ అన్ని పే చేసేసి వాళ్ళు చెప్పిన రేటుకి నోరు మూసుకొని తీసుకుంటాం. ఇంకా నేను ఒక కేక్ తీసుకున్నాను అనమాట. న్యూ ఇయర్ రాత్రి తిట్లీ కేక్ కటింగ్ కావాలి ఒక కేకు అన్నందుకు ఒక కేక్ తీసుకున్నాను నేను. పిస్తా ఫ్లేవర్ అనమాట. నాకు వచ్చేసి ఫ్రూట్ ఫ్లేవర్ కావాలంటే ఎప్పుడు ఫ్రూట్సే తీసుకుంటావు నువ్వు, వద్దు పిస్తా తీసుకుందాము అని అడిగిరాను. సరేలే పాపము అప్పుడప్పుడు వాళ్ళ ఇష్టం ప్రకారం కూడా మనము ఓకే అని చెప్పాలి కదా అని చెప్పేసి పిస్తా తీసుకున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత రాస్తా ఉన్నారనమాట. ఏం లేదు న్యూ ఇయర్ అనే హ్యాపీ న్యూ ఇయర్ రాస్తా ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నాము. కేక్లు అయితే ఆల్రెడీ చాలా చేసి పెట్టేసి బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేసినారనమాట. వాళ్ళు అంటే ఒకరు ఇస్తున్నారు అంత బిజీగా జరుగుతూ ఉంది, అంత విపరీతంగా. అంటే పోయేటప్పుడు మేము చూడలేదు, వచ్చేటప్పుడు చూసినామన్నమాట. మా ఫోటో ప్లస్ ఫ్లెక్సీ చేసేసి అక్కడ ఎంట్రన్స్లోనే పెట్టినారనమాట. అక్కడ వాళ్ళు ఓనర్స్ కనుక్కొని మళ్ళీ జస్ట్ మాట్లాడించినారు. అట్లా ఏమి ఇంకొకరు తగిలిందా కపుల్కి అంటే ఇంకా ఎవరు తగలేదు, ఇప్పుడు 31st వరకు ఎండు అది ఆఫరు, చూస్తాము ఈరోజు అయిపోయిందంటే మాత్రం తగలేదంటే ఇంక అంతే మీకు ఒకరికి తగిలింది అని అన్నారనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళు ఓచర్స్ ఇస్తూ ఉన్నారు. అందరు మా ముందర వచ్చేసి ఈ ఫ్రూటీని, ఈ 10 రూపాయల ఫ్రూటీని అందరికీ ఆ ఫ్రూటీని తగులుతుంది. మాకు కూడా ఈ 10 రూపాయల ఫ్రూటీ ఇచ్చినారు. ఏమి అని అంటే మేడం ఈరోజు అందరికి ఫ్రూటీని తగిలింది అని అన్నారు అనమాట. అది తీసుకొని వచ్చి ఇంకా సెక్యూరిటీ దగ్గర మనం పోయేటప్పుడు ఇవన్నీ బ్యాగ్స్ అని అక్కడే పెట్టేసి రావాలన్నమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత. సో ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే మన ఫోటో పెట్టినారని. ఓహో చూసినా మేము ఏం చేసినామంటే అక్కడ నిలబడి ఫోటో తీసుకోలేదు, జస్ట్ ఫోటో తీసుకున్నాం. ఒక వీడియోలా క్లిప్లా తీసుకున్నాను, కానీ ఒక ఫోటో తీసుకుని ఉంటే కూడా బాగుంటుంది. మా ముమ్మగాడు బయట నుంచి వచ్చేసి కిటికీలో నుంచి అరుస్తూ ఉన్నాడు, సౌండ్ అనిపిస్తూ ఉందా లోపల డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసి. ఇంకా ఆ ఎంట్రన్స్లో కూడా కేక్స్ డిఫరెంట్ కేక్స్, కప్ కేక్స్, ప్లమ్ కేకు, ఆ కేకు ఈ కేక్ అని దండిగా పెట్టినారు. ఈ పిల్లలు దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే రష్ మాత్రము చాలా రష్ ఉన్నింది. మేము యాక్చువల్గా బయటికే పోదాము అని అనుకున్నాం, కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి తర్వాత వద్దులే మనం ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుందాము ఫ్యామిలీతో పాటే అని చెప్పేసి మా నలుగురు ఇంకా మేము అన్ని సరుకులు తీసుకొని వచ్చినాం అనమాట. ఫుల్గా నైట్ పార్టీ చేసుకోవడానికని మేము నలుగురమే ఇంట్లోనే కేక్ కట్ చేసేసుకొని, తాలియా వచ్చేసి నాకు లీచీ కావాలని, తిట్లీ వచ్చేసి స్ట్రాబెర్రీ కావాలని అనమాట. అవి తీసుకొని వచ్చినాను, అవి చూపిస్తూ ఉన్నాను వాళ్ళకి సర్ప్రైజ్ లాగా. What the hell is this? Mango. Ooh, my favorite fruit of all time. Today night we are making a salad and eating. Okay? No, first take out this one. Fruit salad. Ooh, salad. Can I eat them? Oh, it's been so long since I've eaten them. అవి సౌండ్ తగ్గించుకిపోమ్మా, మళ్ళీ దీంట్లో ఇది వస్తుంది, కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. మ్యూట్ చేయి, వాష్ చేసుకుంది అలా. బాగున్నాయా? ఏం పాడవలేదు కదా? అంతే, ఇంకా మనకు కనిపించవు అవి లోపల, అవే వాళ్ళు ఓపెన్ చేసి చేయనియరు, అలాగే ఇస్తారు మళ్ళీ. వాష్ చేసుకుని తినాలి. బాగుందా? Mr. John David. Today night we are eating fruit salad for dinner. యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ తీయే ఉంటారంటారు కానీ ఎక్కడ తీయకున్నాయి ఉసిరికాయలాగా. ఇదిగో లీచీ. Hey, no, I'm making a fruit salad for tonight. No, you hands off this.